ఇవాళ ఉద్యమం పేర్లో ఉద్యమకారులకు ఏం చేయలే. కేటీఆర్ పడగొట్టింది ఏం లేదు. ఇవన్నీ కూడా గమనించాలా. వాళ్ళ శవాల మీద ప్యాలాలు ఏరుకునే రకం ఈ కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే ఒక్కరోజన్నా ఉద్యమం చేసినవరా పై నువ్వు? ఒక్కరోజన్నా ఉద్యమం చేసిండు అయితను? అమెరికా నుంచి డైరెక్ట్ ఊడిపడి ఒక ఉద్యమకారుని నోట్ల మనువోసిండు, కేకే మహేందర్ రెడ్డి నోట్ల. ఆయన కూడా ఎన్నికలలో ఎంత 300 ఓట్లతో గెలిచిండు. ఈయన గొప్పతనమా? ఈయన పడగొట్టింది ఏంది? పడగొట్టింది ఏం లేదు. ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ చేసుడు, లేకపోతే మొత్తం సెలబ్రిటీస్ ను మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం చేసుడు, ఎన్నో కుటుంబాలు నాశనం చేసిండు. అంటే ఓన్లీ సెలబ్రిటీస్ గురించి చెప్తా ఉన్నా. మొన్న కొందరు సిరిసిల్ల వాళ్ళు చెప్తున్నారు, అన్నా వాళ్లే కాదు చాలా మంది జీవితాలు పాడు చేసిన ఘనత కేటీఆర్ దక్కిందని. నీ చరిత్ర అదేరా భయ్. ఫస్ట్ ఎవరితో ఛాలెంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మిసాల్ పెంచుకోను, సవాల్ విసిరేమా తప్పుడు. ఇది గమనించాలా. చాలా మాట్లాడుతున్నావు. నిన్న అల్వాల్కి వచ్చినావు. అల్వాల్ మల్కాజ్గిరి వచ్చి నిన్న ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ అది? ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వచ్చి నేను పీక్తా ఏక్తా అని మాట్లాడు ఎంతవరకు రైటో నాకు అర్థం కావట్లేదు. ఏం పీక్తావు నువ్వు? అల్వాల్ వచ్చుంటా అంటున్నావు, సిరిసిల్లకు నాకు రారాదా? అరే నేను గుండాయిజం అంటున్నావురా. గుండాయిజం చేసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్ కుటుంబాన్ని, అడ్వకేట్ కుటుంబాన్ని మిట్ట మధ్యాహ్నం మంత్రిలా నరికి చంపిన ఘనత నీ పార్టీకి దక్కింది. నువ్వు ఇలా మాట్లాడుతా ఉన్నావు. దళితులను ఉష్కె మాఫియా చేసినవరా భయ్. 1000 కోట్ల రూపాయలు ఓన్లీ సిరిసిల్లాల నేరేలా సంపాదించడం అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా. ప్రూవ్ చేయి. 8 మంది దళితులను వాళ్ళని సంసారానికి వాడికి పనికి రాకుండా 3rd డిగ్రీ ఇప్పించిన ఘనత నీకు దక్కిందిరా భయ్. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ను మిస్యూజ్ చేసిన ఘనత నీది. మరి అదే విధంగా ప్రవాళిక కేసు, ఆ రోజు అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినందుకు ఆయన వాళ్ళ బ్రదర్ క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 పోస్ట్పోన్ కావటం వలన అమ్మాయి డిప్రెషన్ లోకి పోయి సూసైడ్ చేసుకుందని. అరే స్పాంటేనియస్ గా లెట్ ఇట్ బి ఎనీథింగ్. అరే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు, తప్పకుండా సమాచారం ఇస్తా అని చెప్పాలి. కానీ స్పాంటేనియస్ గా లవ్ మ్యాటర్ అని చెప్పుడు ఎంతవరకు రైట్ రా? ఒక కుటుంబాన్ని ఉసురు దాక్తుందిరా నీకు. ఈ విధంగా మాట్లాడు, మానేసుకో. నీకు ఫీలింగ్స్, ఇతరుల ఫీలింగ్ తెలియదు. ఎవరి ఫోన్ లేపావు, పీక్ పడగొట్టినావు. మల్కాజ్గిరికి వచ్చి ఇంతకు ముందు దత్తకు తీసుకుంటా అన్నావు. ఏం దత్తకు తీసుకున్నావు రాబాయ్? నిన్నొచ్చి మళ్ళా నేను నిలబడతా, పీక్తా, పడగొడతా అంటున్నావు. నీ సిరిసిల్లాకు వచ్చి నేను కూర్చుంటారా బాయ్? నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చెప్తలేవురా? గుండాయిజం చేసింది మీరే. మీ అటువంటి వాళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే, రాళ్లు కొట్టింది మీరే, దౌర్జన్యాలు చేసింది మీరే. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో నెట్వర్క్, సెక్యూరిటీ నెట్వర్క్ కూడా మొత్తము టెండర్ లేకుండా 100 కోట్లది నీ సొంత కుటుంబానికి ఇచ్చిన ఘనత నీకు దక్కిందిరా బాయ్. ఒక్కటి గుర్తు చేసుకో కేటీఆర్, నువ్వు చేసే అరాచకాలు. ఇవాళ ఏమన్నాడు మనోడు నిన్న? దండుపాలెం బ్యాచ్ అంటే తెలుసారా బాయ్ నీకు? దండుపాలెం బ్యాచ్ అయినా లేకపోతే స్టివర్డ్పురం దొంగలైనా నీకన్నా వాళ్ళకి మినిమం ఎథిక్స్ ఉంటాయి. సొంత చెల్లెది ఫోన్ ట్యాపింగ్ చెయ్యర్రా. సొంత చెల్లెది కాన్వర్జేషన్ ఇనుడు, సొంత బావ ఏం మాట్లాడుతుండో ఇనుడు. ఇది దొంగతనం అంటారు. దొంగల బ్యాచ్ అంటారు. దొంగల బ్యాచ్ నువ్వురా. దొంగ పనులు చేస్తూని నువ్వు అప్పా జంక్షన్ల మంత్రిగా గన్మెన్ లేకుంటే పోతుంటే రాత్రి మిడ్-నైట్ పోలీసులకు దొరికిన ఘనత నీది. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.